హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, పెళ్లి సందడి, బంధువుల హడావిడి, రిసెప్షన్ లైట్ల వెలుగులు అన్నీ నిన్నటితో ముగిసిపోయాయి. కార్తిక్ మేఘన్ల జీవితంలో అది మొదటి ఉదయం. హైదరాబాద్లోని ఆ అందమైన అపార్ట్మెంట్లో కిటిక్ కర్టెన్ల సందులోంచి సూర్యకిరణాలు మెల్లగా బెడ్రూమ్లోకి ప్రవేశిస్తున్నాయి. మేఘన కళ్ళు తెరిచింది. అలవాటు ప్రకారం పక్కన చేయి వేస్తే అమ్మ లేదని, తనిప్పుడు తన పుట్టింట్లో లేదని గుర్తుకు రావడానికి ఆమెకు ఒక క్షణం పట్టింది. పక్కన గాఢ నిద్రలో ఉన్న కార్తిక్ని చూసింది. నిన్నటి వరకు ఆ ముఖం కేవలం కాబోయే భర్త, కానీ ఈరోజు భర్త. ఆ పంతంలో ఎంత బరువుగా ఉందో అంతే బాధ కూడా ఉందని ఆమె కనిపించింది. కార్తిక్ బాగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. పెళ్లి పనుల అలసర అతని ముఖంలో సుష్టంగా కనిపిస్తుంది. మేఘన శబ్దం చేయకుండా మంచం దిగింది. కొత్త ప్రదేశం, కొత్త గది, అన్ని కొత్తగానే ఉన్నాయి. ఖాళీకున్న మెటల్ శబ్దం రాకుండా మెల్లగా అడుగులు వేస్తూ బాల్కన్లోకి వెళ్ళింది. బయట చల్లని గాలి, ఆ మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు. అతను ఎలా ఉంటాడు? కోపిష్ట, శాంత స్వభావం, నా ఇష్టాలను అర్థం చేసుకుంటారా అనే ప్రశ్నలు ఆమెను తొలిచివేస్తూ ఉన్నాయి. పెళ్లి చూపుల్లో గంటసేపు మాట్లాడుకున్నాం, ఫోన్లో చాటింగ్ చేసిన, ఒకే గదిలో ఒకే ఇంట్లో కలిసి బతకడం పూర్తిగా వేరు కదా. సమయం ఉదయం 7:30 గంటలు. కార్తీక్ కళ్ళు తెరిచేసరికి పక్కన మేఘన లేదు. ఉలిక్కిపడి లేచాడు. అరే మేఘన, అప్పుడు లేచిపోయిందా అనుకుంటూ ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చాడు. వంటింట్లోంచి కమ్మని కాఫీ వాసన వస్తుంది. మేఘన కాఫీ కప్పుతో బయటకు వచ్చింది. ఇద్దరి చూపులు కలిశాయి. ఒక తెలియని బిడియం. పెళ్ళై ఇంకా 24 గంటలు కూడా గడవలేదు కదా. ఆ మాత్రం బెరకు ఉండడం సహజం. గుడ్ మార్నింగ్, కార్తిక్ నవ్వుతూ విష్ చేశాడు. గుడ్ మార్నింగ్ అండి, కాఫీ అంటూ మేఘన కప్పు అందించింది. ఆమె చేతి వేళ్ళు అతని వేళ్లకు తగిలాయి. ఒక చిన్న విద్యుత్తు స్పర్శలా అనిపించింది ఇద్దరికి. థ్యాంక్ యూ. నువ్వు ఇంత త్వరగా లేవలసిన అవసరం లేదు కదా మేఘన. పెళ్లి అలసట ఇంకా తగ్గలేదు కదా. కార్తీక్ కాఫీ సిప్ చేస్తూ అన్నాడు. అతని గొంతులో ఆప్యాయత మేఘనకు నచ్చింది. పర్లేదండి, నాకు ఉదయాన్నే లేవటం అలవాటే అని సమాధానం ఇచ్చింది మేఘన. ఇద్దరు సోఫాలో కూర్చున్నారు. కానీ మాటలు కరువయ్యాయి. ఏం మాట్లాడాలి? సినిమా గురించి మాట్లాడాలా? ఆఫీస్ గురించా? లేక నిన్నటి పెళ్లి గురించా? ఆ నిశ్శబ్దం కూడా ఒక రకంగా మధురంగానే ఉంది. మేఘన, ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టాను, కానీ ఒక చిన్న అర్జెంట్ కాల్ అటెండ్ అవ్వాలి. ఒక గంట డిస్టర్బ్ చేయకు, ఏమనుకోకు అన్నాడు కార్తిక్ మొహమాటంగా. అయ్యో పర్లేదండి, మీరు చూసుకోండి అంది మేఘన. కార్తిక్ ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. మేఘన గది సర్దడం మొదలుపెట్టింది. ఆమె గదిని సర్దుతూ ఉంటే కార్తిక్ దొంగ చూపులు చూస్తున్నాడు. ఆమె కట్టుకున్న కాటన్ చీర, వదులుగా వేసుకున్న జడ, కాలిపట్టీల శబ్దం, తన బ్యాచిలర్ లైఫ్ పూర్తిగా మారిపోయిందని, తన గదిలోకి ఒక అందమైన మార్పు వచ్చిందని కార్తిక్ మనసులో మురిసిపోయాడు. సమయం మధ్యాహ్నం 1 గంట. భోజనం ఇద్దరు కలిసి చేశారు. మేఘన వండిన వంటలు రుచిగా ఉన్నాయి. వంట చాలా బాగుంది మేఘన, ముఖ్యంగా ఈ దాల్ మెచ్చుకున్నాడు కార్తిక్. అమ్మ నేర్పించింది అని చెప్తూ ఉండగా మేఘన గొంతులో చిన్న వణుకు. అమ్మ గుర్తొచ్చింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కార్తిక్ అది గమనించాడు. వెంటనే చేతిలో ఉన్న ముద్దను ప్లేట్లో పెట్టి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అయినో, కొత్త ప్లేస్, కొత్త మనుషులు, అమ్మ నాన్న గుర్తొస్తారు. ఏడవకు. ఈవినింగ్ మనం మీ ఇంటికి వెళ్దామా, లేక వీడియో కాల్ చేస్తావా అని అడిగాడు. ఆ ఒక్క మాటతో మేఘన మనసులో భారం సగం తగ్గిపోయింది. తను ఏడుస్తూ ఉంటే విసుక్కోకుండా ఓదార్చినందుకు ఆమె కార్తిక్ మీద గౌరవం పెరిగింది. వద్దులేండి, అలవాటు పడాలి కదా, ఇప్పుడే వెళ్తే బాగోదు, సాయంత్రం ఫోన్ చేస్తాను అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. సమయం సాయంత్రం 5:30 గంటలు. ఆకాశం మేఘావృతమైంది. బయట చిన్నగా చినుకులు పడ్డం మొదలయ్యాయి. కార్తీక్ వచ్చి మేఘని పిలిచాడు. మేఘన, బయట వెదర్ చాలా బాగుంది, లాంగ్ డ్రైవ్ వెళ్దామా? మేఘన కళ్ళు మెరిశాయి. అవునా, వెళ్దామండి. కార్ సిటీ అవుట్స్కట్స్ వైపు వెళ్తుంది. కారులో మెల్లగా ఇళయరాజా పాటలు ప్లే అవుతున్నాయి. ఏదో మౌనరాగం పాట వస్తుంది.
బయట వర్షం జోరందుకుంది. ఏసి చలికి మేఘం చేతులు కట్టుకుంది. కార్తీక్ కేసు తగ్గించి చల్లగా ఉందా అని అడిగాడు. కొంచెం అంది మేఘన. కార్తీక్ వెనక సీట్లో ఉన్న ఒక చిన్న బ్లాంకెట్ తీసి ఆమెకి ఇచ్చాడు. ఇది కప్పుకో. దారిలో ఒక చిన్న టీ స్టాల్ దగ్గర కారు ఆపాడు. వర్షంలో వేడి వేడి మిర్చి బజ్ తింటే ఆ మజానే వేరు, తిందామా అని అడిగాడు ఉత్సాహంగా. మేఘన నవ్వింది. నాకు చాలా ఇష్టం. ఇద్దరు కారులోని కూర్చొని టీ తాగుతున్నారు. బయట వర్షం శబ్దం, లోపల వేడి టీ. మేఘన, నీకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టమే కదా? అంటే ఇంట్లో వాళ్ళు కుదిర్చాలని కాకుండా నీకు పర్సనల్గా నేను నచ్చానా అని కార్తీక్ సడన్గా అడిగాడు. అతని గొంతులో చిన్న సందేహం. మేఘన అతని కళ్ళలోకి సూటిగా చూసింది. నిజం చెప్పాలంటే పెళ్లి చూపులో మిమ్మల్ని చూసినప్పుడు కేవలం ఒక మంచి అబ్బాయి అనిపించింది. కానీ రోజు ఉదయం నుంచి మీరు నన్ను చూసుకున్న తీరు చూస్తూ ఉంటే మంచి భర్త దొరికారని అనిపిస్తుంది. ఇష్టం మెల్లగా ప్రేమగా మారుతుందని నా నమ్మకం అని చెప్పింది. కార్తీక్ ముఖంలో 1000 వోల్ట్ల కాంతి వెలిగింది. ఆ సమాధానం అతనికి చాలు. సమయం రాత్రి 9 గంటలు. ఇంటికి తిరిగి వచ్చాక డిన్నర్ అయిపోయింది. ఇద్దరు పడుకోవటానికి గదులకు వెళ్లారు. కొత్త జంట మధ్య ఉండే ఆ శృంగారభరితమైన నిశ్శబ్దం గదిలో ఉంది. మేఘన అద్దం ముందు నిలబడి తన జుట్టును సరిచేసుకుంటుంది. కార్తీక్ వెనక నుంచి వచ్చి నిలబడ్డాడు. అద్దంలో ఇద్దరి ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. కార్తీక్ మెల్లగా ఆమె భుజమే చేతులు వేశాడు. మేఘన గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఈరోజు చాలా బాగుంది మేఘన, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అని ఆమె చెవి దగ్గర గుసగుసలాడాడు. మేఘన సిగ్గుతో తలదించుకుంది. ఆమె బుగ్గలు ఎర్రగా మారాయి. అతను ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. ఆమె గడ్డం పట్టుకొని పైకి లేపాడు. ఆమె కళ్ళల్లో భయం, సిగ్గు, కోరిక అన్నీ కలిసి ఉన్నాయి. నేను నిన్ను ఇబ్బంది పెట్టను. మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది కదా. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునే వరకు నేను వెయిట్ చేస్తాను అన్నాడు కార్తీక్ ఎంతో హుందాగా. ఆ మాట మేఘన గుండెని తాకింది. సాధారణంగా మగవాళ్ళు తొలి రాత్రి అనగానే తొందరపడతారని వింది. కానీ కార్తీక్ తన ఫీలింగ్స్కి విలువ ఇస్తున్నాడు. మేఘన ధైర్యం తెచ్చుకుని కార్తీక్ ఛాతీ మీద తలవాల్చింది. థ్యాంక్ యూ అండి, నాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పింది. కార్తీక్ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఆ కౌగిలింతలో కామం లేదు, కేవలం భరోసా ఉంది, రక్షణ ఉంది. ఆ రాత్రి ఇద్దరు పక్క పక్కనే పడుకున్నారు. మధ్యలో చిన్న ఖాళీ ఉన్నాం. మనసుల మధ్య దూరం మాత్రం తగ్గింది. కార్తీక్ చేయి అనుకోకుండా మేఘన చేతిని తాకింది. మేఘన తన చేతిని వెనక్కి తీసుకోలేదు. అతని చేతిలో తన చెయ్యి పెట్టి వేళ్లతో వేళ్లను పెనవేసింది. ఆ స్పర్శలో ఇద్దరికీ ఒక విషయం అర్థమైంది. ఇది కేవలం పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు, రెండు మనసులు కలవలసిన బంధం. బయట వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. లోపల వాళ్ళ కొత్త జీవితం ఇప్పుడే చిగురించడం మొదలైంది. పెళ్ళైన 1 నెల తర్వాత పెళ్లి జరిగి అప్పుడే 4 రోజులు గడిచిపోయాయి. ఆరంభంలో ఉండే కొత్తదనం, ఆకర్షణ మెల్లగా దైనందిన జీవిత హడావిల్లోకి మారుతుంది. మేఘన ఇప్పుడు ఆ ఇంటి కోడలుగా పూర్తిగా సెటిల్ అయ్యే ప్రయత్నంలో ఉంది. కార్తీక్ ఆఫీస్ బాధ్యతల్లో పడిపోయాడు. ఆ రోజు ఉదయం ఇంట్లో వాతావరణం కాస్త గంభీరంగా ఉంది. కిచెన్లో కుక్కర్ విజిల్స్ మోగుతున్నాయి. మేఘన కంగారుగా అటు ఇటు తిరుగుతుంది. ఆమె నుదుటి మీద చెమట బిందువులు, చేతిలో గరిటె పట్టుకుని స్టవ్ మీద ఉన్న కూర మాడిపోకుండా చూసుకుంటుంది. హాల్లో కార్తీక్ అరిచాడు. మేఘన, నా బ్లూ ఫైల్ ఎక్కడా? నిన్న రాత్రి టేబుల్ మీద పెట్టాను కదా అని గొంతులో చిరాకు స్పష్టంగా వినిపిస్తుంది. ఈ మధ్య ఆఫీస్లో ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ వల్ల కార్తీక్ బాగా ఒత్తిడిలో ఉన్నాడు. మేఘన వంటింట్లోంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. నీ ముట్టుకోలేదండి, అక్కడే ఉండి ఉంటుంది చూడండి అని కంగారుగా చెప్పింది. అక్కడే ఉంటే నిన్నెందుకు అడుగుతాను? ఇల్లంతా సర్దేస్తావు కదా, ఎక్కడో పెట్టి ఉంటావు అని విసుక్కుంటూ సోఫా కుషన్లు ఎత్తి చూశాడు. మేఘన మనసు చివుక్కుమంది. ఉదయం 5 గంటలకు లేచి ఇల్లు ఊడ్చి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ రెడీ చేయడానికి తను పడుతున్న కష్టం అతనికి కనిపించడం లేదు. కేవలం ఆ ఫైల్ మాత్రమే కనిపిస్తుందనిపించింది. ఆమె మౌనంగా టీపాయ్ మీద ఉన్న అరలో చూసింది.
అక్కడ పేపర్ల మధ్యలో బ్లూ ఫైల్ ఉంది. ఇదిగోండి అని అతనికి అందించింది. కార్తిక్ ఫైల్ లాక్కున్నట్టుగా తీసుకున్నాడు. థ్యాంక్స్, కానీ వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పెట్టకు అన్నాడు కోపంగా. నిజానికి అది అక్కడ పెట్టింది అతనే, కానీ ఆఫీస్ టెన్షన్లో అది మర్చిపోయి ఆ మీద అరిచాడు. మేఘన సమాధానం చెప్పలేదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా వెనక్కి తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది. కార్తిక్ రెడీ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. ప్లేట్లో ఉప్మా వడ్డించి ఉంది. మేఘన కనిపించలేదు. మేఘన, నాకు లేట్ అవుతుంది, లంచ్ బాక్స్ రెడీనా అని అడిగాడు. వంటింట్లోంచి సమాధానం రాలేదు. అతని లేచి వంటింట్లోకి వెళ్ళాడు. మేఘన బాక్సులు సర్దుతుంది. ఆ ముఖం గంభీరంగా ఉంది. కళ్ళు కొంచెం ఎర్రగా ఉన్నాయి. ఆమె ఏడ్చిందని కార్తీక్ అర్థమైంది. ఒక క్షణం కార్తీక్ మనసులో పశ్చాత్తాపం కలిగింది. సారీ చెప్పాలా అనుకున్నాడు, కానీ అహం అడ్డు వచ్చింది. చిన్న విషయానికి కూడా ఏడిస్తే ఎలా? నేనేమైనా కొట్టానా? ఆఫీస్ టెన్షన్ అర్థం చేసుకోరు అని తను తానే సమర్థించుకున్నాడు. బాక్స్ తీసుకొని నేను వెళ్తున్నాను అని అన్నాడు. జాగ్రత్త అండి అంది మేఘన. కానీ అతని వైపు చూడలేదు. ఆమె గొంతులో జీవం లేదు. ఆ మాట యాంత్రికంగా వచ్చింది. కార్తీక్ తలుపు వేసుకుని వెళ్ళిపోయాడు. తలుపు మూసుకున్న శబ్దం మేఘన గుండెలో ప్రధ్వనించింది. సోఫాలో కూలబడిపోయింది. పెళ్లికి ముందు కార్తీక్ ఎంత మృదువుగా మాట్లాడేవాడు. ఏం జరిగినా నేను చూసుకుంటాను అని చెప్పిన మాటలు ఏమయ్యాయి? నేను తిరిగేసరికి భార్య అంటే కేవలం వంట మనిషిలా, వస్తువులు వెతికి పెట్టే పని మనిషిలా మారిపోయానా అనే మదన పడింది. ఆఫీస్లో కార్తీక్ లంచ్ బాక్స్ తెరిచాడు. అందులో మేఘన చేసిన ఆలు ఫ్రై, రసం ఉన్నాయి. అన్నం మీద నెయ్యి వాసన గుప్పుమంది. పక్కన చిన్న బాక్స్లో మామిడికాయ పచ్చడి. మొదటి ముద్ద తినగానే అతని కోపం ఆవిరైపోయింది. తన పొద్దున ఎంత అరిచినా మేఘన తన కోసం ఇంత శ్రద్ధగా వంట చేస్తుందని అర్థమైంది. నేను అనవసరంగా అరిచాను, పాపం, ఆమె తప్పేమీ లేదు. ఫైల్ నేనే అక్కడ పెట్టాను అని గుర్తుకొచ్చింది. వెంటనే ఫోన్ తీసి మేఘనకు మెసేజ్ చేశాడు. లంచ్ బాగుంది, సారీ ఫర్ ది మార్నింగ్. 10 నిమిషాలు చూశాడు, రిప్లై రాలేదు. సాధారణంగా తను మెసేజ్ పెట్టిన నిమిషంలో మేఘన రిప్లై ఇస్తుంది, కానీ ఈసారి రాలేదు. కార్తీక్ భయం వేసింది. తను మరీ ఎక్కువ బాధ పెట్టానా? ఫోన్ చేద్దాం అనుకున్నాడు, కానీ మీటింగ్ ఉండటంతో కుదరలేదు. మనసు మాత్రం ఇంటి దగ్గరే ఉంది. ఇంట్లో మేఘన ఫోన్ చూసింది. కార్తీక్ మెసేజ్ చదివింది, కానీ రిప్లై ఇవ్వాలనిపించలేదు. కేవలం ఒకసారితో అంత సరిపోతుందా? నా ఆత్మగౌరవం మాటేమిటి అని అనుకుంది. ఆ రోజు మధ్యాహ్నం ఆమె భోజనం చేయలేదు. మంచం మీద ముడుచుకొని పడుకుంది. పుట్టింటికి వెళ్ళిపోవాలనిపించింది, కానీ వెళ్తే అమ్మ నాన్నలు కంగారు పడతారు. ఈ చిన్న గొడవ పెద్దదవుతుంది. భార్య అంటే ఓర్పు అని అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. కానీ ఓర్పుకు కూడా హద్దు ఉంటుంది కదా. వర్షం పడుతుంది. కార్తీక్ ఆఫీస్ నుంచి బయలుదేరాడు. దారిలో ట్రాఫిక్ జామ్. కారులో కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఈ నెల రోజుల్లో మేఘన్ తన జీవితాన్ని ఎంతగా మార్చేసిందో అతనికి అప్పుడు అర్థమైంది. తను ఇంటికి వెళ్ళగానే నీళ్ళిచ్చే చేతులు, తను అలసిపోతే తల్లిమిరే స్పర్శ, తను విసుక్కున్న భరించే మౌనం, ఇవన్నీ మేఘన రూపంలో తనకు దొరికిన వరాలు. వాటిని తను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నాడు. ఈరోజు ఎలాగైనా తను ముడు మార్చాలనుకున్నాడు. దారిలో ఒక స్వీట్ షాప్ దగ్గర ఆగాడు. మేఘనకు కాజు కత్లీ అంటే ఇష్టమని గుర్తు. ఒక బాక్స్ కొన్నాడు. పక్కనే ఉన్న పూల కొట్టులో మల్లెపూలు కనిపించాయి. కొత్త పెళ్లి కూతురు కదా, మల్లెపూలు చూస్తే కోపం తగ్గుతుందేమో అని ఒక మూర పూలు తీసుకున్నాడు. ఇంటి కాలింగ్ బెల్ మోగింది. మేఘన్ తలుపు తీసింది. కార్తిక్ చేతిలో స్వీట్ బాక్స్ పూలు ఉన్నాయి. అతను చిరునవ్వుతో నిలబడ్డాడు, కానీ మేఘన ముఖంలో నవ్వు లేదు. మౌనంగా పక్కు తప్పుకుంది. కార్తిక్ లోపలికి వచ్చాడు. మేఘన, ఇదిగో నీ కోసం అంటూ స్వీట్ బాక్స్ టేబుల్ మీద పెట్టాడు. థ్యాంక్స్ అండి, మీ ఫ్రెష్ అవ్వండి, భోజనం పెడతాను అని ఉభావంగా. ఆమె గొంతులో కోపం లేదు, కానీ అంతకంటే ప్రమాదకరమైన నిర్లప్తత ఉంది. ఆమె వంటింట్లోకి వెళ్ళిపోయింది. పూల వైపు కనీసం చూడలేదు. కార్తీక్ ఫ్రెష్ అయి వచ్చాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. మేఘన వడ్డిస్తుంది.
గరిట శబ్దం తప్ప వేరే శబ్దం లేదు. ఆ నిశ్శబ్దం కార్తీక్ను చంపేస్తుంది. మేఘన, ఇంకా కోపంగా ఉన్నావా అని అడిగాడు మెల్లగా. మేఘన సమాధానం చెప్పలేదు. అన్నం వడ్డిస్తూనే ఉంది. ప్లీజ్ మేఘన మాట్లాడు, పొద్దున్న టెన్షన్లో అరిచాను. ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు కార్తీక్ ఆమె చేతిని పట్టుకుంటూ. మేఘన ఒక్కసారిగా ఆగిపోయింది. గరిటను గిన్నెలో వదిలేసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చాయి. ఈసారి ఆమె వాటిని ఆపుకోలేదు. టెన్షన్ మీకు మాత్రమే ఉంటుందా అండి? కొత్త ఇల్లు, కొత్త బాధ్యతలు, మీ ఇష్టాలు, మీ అమ్మ నాన్నల ఫోన్లు, ఇంటి పనులు, నాకు టెన్షన్ ఉండదా? కానీ నేను మీ మీద ఎప్పుడైనా అరిచానా? మీరు ఆఫీస్ నుంచి రాగానే నవ్వుతూ పలకరిస్తాను కదా, నా నవ్వు వెనక ఉన్న అలసట మీకు ఎప్పుడైనా కనిపించిందా అని గొంతు గద్గదమైపోతూ ఉండగా అడిగింది. ఆ ప్రశ్న కార్తీక్ గుండెల్లో గుచ్చుకుంది. నిజమే కదా, తన ఆఫీస్ పని చేస్తాడు. కానీ మేఘన 24 గంటలు ఇంటి పని, మనసు పని చేస్తుంది. కార్తీక్ లేచి నిలబడ్డాడు. కుర్చీని పక్కకు జరిపి మేఘన్ దగ్గరకు వెళ్ళాడు. ఆమె తలదించుకుని ఏడుస్తుంది. అతను ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. ఈసారి గట్టిగా, ఐఎమ్ సారీ మేఘన, నిజంగా సారీ. నువ్వు కేవలం నా భార్యవే కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను. అందుకే చనువుగా కోపం చూపించాను. కానీ ఆ చనువు నిన్ను బాధిస్తుందని గ్రహించలేకపోయాను. ఇంకెప్పుడు నీ మీద అరవను, ప్లీజ్ ఏడవకు అన్నాడు. అతని షర్టు తలసిపోతుంది. మేఘన తన బాధనంతా కన్నీళ్ల రూపంలో బయట పంపేసింది. భర్త తన తప్పును ఒప్పుకుని అంత ఆప్యాయంగా దగ్గరకు తీసుకునేసరికి ఆమె కోపం కరిగిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఆమె తల పైకెత్తింది. మీరు ఆఫీస్లో బాస్ అవ్వచ్చు, కానీ ఇంట్లో నా భర్తలా ఉండండి, నాకు అది చాలు అంది. కార్తీక్ నవ్వి ఆమె కన్నీళ్లను తన బొట్టిన వేలుతో తుడిచాడు. ప్రామిస్, ఆఫీస్ టెన్షన్ గుమ్మం బయట వదిలేస్తాను. వాతావరణం తేలికపడింది. ఇద్దరు కలిసి భోజనం చేశారు. కార్తీక్ తెచ్చిన కాజు కత్లీని మేఘనకు తినిపించాడు. చాలా బాగుంది అంది మేఘన చిన్న పిల్లల నవ్వుతూ. ఆ నవ్వు చూడగానే కార్తీక్ ప్రాణం లేచి వచ్చింది. పడగదిలోకి వెళ్ళాక కార్తీక్ తను తెచ్చిన మల్లెపూలను తీసుకున్నాడు. ఇవి నీకోసమే తెచ్చాను, పెట్టుకుంటావా అని అడిగాడు. మేఘన సిగ్గుతో తల ఊపింది. ఆమె డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుంది. కార్తీక్ ఆమె వెనక నిలబడి జడలో మల్లెపూలను తురిమాడు. అతని వేళ్ళు ఆ మెడకు తగులుతూ ఉంటే మేఘన శరీరం జల్దరించింది. అద్దంలో ఇద్దరు చూపులు కడిసాయి. మేఘన అని పిలిచాడు కార్తీక్. ఐ లవ్ యూ అని మొదటిసారి చెప్పాడు కార్తీక్. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత కూడా ఎప్పుడు ఆ 3 ముక్కలు చెప్పలేదు. చేతల్లో చూపించాడు కానీ మాటలు చెప్పలేదు. ఆ మాట వినగానే మేఘన గుండె వేగం పెరిగింది. ఆమె లేచి అతని వైపు తిరిగింది. ఐ లవ్ యూ టూ అండి అని చెప్పి అతని గుండెల్లో తలదాచుకుంది. కార్తీక్ ఆమెను ఎత్తుకుని మంచం వైపు నడిచాడు. ఆ రాత్రి వారి మధ్య ఉన్న బిడియం, భయం, కోపం అన్నీ చెరిగిపోయాయి. ఇద్దరి మధ్య కేవలం ప్రేమ, గాఢమైన అనురాగం మిగిలాయి. అది వారి దాంపత్య జీవితంలో ఓ కొత్త అధ్యాయానికి నాంది పలికింది. శరీరాల కలయిక కంటే మానసిక కలయిక గొప్పదని ఆ రాత్రి వారికి అర్థమైంది. ఆ గొడవ జరిగి 2 రోజులైంది. ఈ రోజు ఆదివారం. కార్తీక్ త్వరగా లేచాడు. మేఘన ఇంకా నిద్రపోతూనే ఉంది. అతను మెల్లగా లేచి వంటింట్లోకి వెళ్ళాడు. యూట్యూబ్ చూసి టీ పెట్టాడు. బ్రెడ్ ఆమ్లెట్ వేయటానికి ప్రయత్నిస్తున్నాడు. వంటింట్లో శబ్దానికి మేఘన లేచింది. కళ్ళు నులుముకుంటూ కిచెన్లోకి వచ్చింది. అక్కడ కార్తీక్ గరిట పట్టుకుని చేస్తున్న యుద్ధం చూసి ఆమెకు నవ్వు ఆగలేదు. ఏమండి, ఏం చేస్తున్నారు అని అడిగింది నవ్వుతూ. ఈరోజు సండే, కిచెన్కి నీవు సెలవు, అంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి కూర్చో అని హుంజం జారీ చేశాడు. మేఘన వెళ్ళి అతనికి సాయం చేయబోయింది. వద్దన్నాను కదా, ఈరోజు నీకు రెస్టు అంటూ ఆమెను పట్టుకొని కిచెన్ స్లాబ్ మీద కూర్చోబెట్టాడు. అయితే నేను ఇక్కడ కూర్చొని చూస్తాను అని మేఘన. కార్తీక్ ఆమ్లెట్ వేస్తూ ఉంటే మేఘన అతన్నే ప్రేమగా చూస్తుంది. మాడిపోయిన ఆమ్లెటు, పంచదార ఎక్కువైన టీ, కానీ ఆ రుచి ఆమెకు అమృతంలా అనిపించింది. ఎందుకంటే అందులో కార్తీక్ ప్రేమ ఉంది. ఇద్దరు హాల్లో కూర్చొని టీ తాగుతూ ఉంటే కార్తీక్ అడిగాడు, మేఘన, వచ్చే వారం లాంగ్ వీకెండ్ వస్తుంది కదా,
ఊటీ వెళ్దామా, జస్ట్ నువ్వు నేను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి. మేఘన ఆనందానికి అవధులు లేవు. నిజంగానా? అవును, మనకు ఒక బ్రేక్ అవసరం, ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ట్రిప్పు అన్నాడు కార్తీక్. మేఘన అతని భుజం మీద తలవాల్చింది. మీతో ఎక్కడికైనా సరే. ఆ క్షణం మేఘన మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇది కదా నిజమైన దాంపత్యం అంటే. గొడవలు వస్తాయి, అలకలు ఉంటాయి, కానీ వాటిని దాటుకుని ఒకరి కోసం ఒకరు తగ్గితే ఆ బంధం మరింత బలపడుతుంది. ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు కలిసి నెట్ఫ్లిక్స్లో సినిమా చూస్తూ ఉండగా మేఘన ఫోన్ మోగింది. అమ్మా అంది మేఘన ఫోన్ స్క్రీన్ చూపిస్తూ. మాట్లాడు, స్పీకర్ ఆన్ చేయి, నేను కూడా మాట్లాడతాను అన్నాడు కార్తీక్. ఏమ్మా మేఘన, ఎలా ఉన్నావు? అల్లుడు గారు ఎలా ఉన్నారు అడిగింది మేఘన వాళ్ళమ్మ. చాలా బాగున్నానమ్మా, ఆయన చాలా బాగా చూసుకున్నారు. వచ్చే వారం ఊటీ వెళ్తున్నామని చెప్పింది మేఘన గర్వంగా. ఆ మాట విన్న కార్తీక్ ముఖంలో సంతృప్తి. తన భార్య తన గురించి తల్లిదండ్రులకు గొప్పగా చెప్పటం అనేది ఏ భర్తకైనా గర్వకారణమే. కాల్ కట్ చేశాక కార్తీక్ మేఘన్ను దగ్గరకు తీసుకున్నాడు. థ్యాంక్ యూ మేఘన, నన్ను అర్థం చేసుకున్నందుకు. థ్యాంక్స్ నాకెందుకు, నా కోపాన్ని భరించినందుకు మీకే చెప్పాలి అంది మేఘన. మరి ఆ కోపం పోగొట్టడానికి ఈరోజు రాత్రికి సినిమాకి వెళ్దామా అడిగాడు కార్తీక్. వద్దులేండి, ఇంట్లోనే ఉందాం, మీతో ఇలా కబుర్లు చెప్పుకుంటూ గడపటమే నాకు ఇష్టం అంది మేఘన. చలికాలపు తెల్లవారుజామున మేఘన కార్తీక్ తమ కారులో ఊటీ రోడ్ల మీద ప్రయాణిస్తున్నారు. ఘాటు రోడ్డు మలుపులు, పక్కనే లోయలు, ఆకాశం నుంచి దిగి వస్తున్నట్టు మంచు తెరలు. వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కార్తీక్ డ్రైవ్ చేస్తున్నాడు. మేఘన కిటికీ పక్కన కూర్చుని బయట అందాన్ని చూస్తూ మురిసిపోతుంది. ఈ ట్రిప్ కోసం ఆమె ఎంతో కాలంగా ఎదురు చూసింది. పెళ్ళైన కొత్తలో ఉన్న బిడియం ఇప్పుడు లేదు. కార్తీక్ భుజం మీద తలవాల్చి రేడియోలో వస్తున్న పాత పాటలను ఎంజాయ్ చేస్తుంది. మేఘన, చలిగా ఉందా కార్తీక్ అడిగాడు. కొంచెం, కానీ వాతావరణం చాలా బాగుంది. మనం ఎప్పుడు చేరుకుంటాం అంది మేఘన. మరో అరగంట మన రిసార్ట్కి వెళ్ళిపోతాం, అక్కడి నుంచి వ్యూ పాయింట్ ఇంకా బాగుంటుంది అన్నాడు కార్తీక్ ఆమె చెయ్యి పట్టుకుంటూ. పెళ్ళైన ఈ కొద్ది నెలల్లోనే కార్తీక్ చాలా మారిపోయాడు. మునుపటి కోపం, చిరాకు ఇప్పుడు తక్కువయ్యాయి. మేఘన చిన్న చిన్న ఇష్టాలను గమనించి తీర్చడం అతనికి ఇప్పుడు అలవాటైంది. మేఘన కూడా అంతే. కార్తీక్ కళ్ళని చూసి అతని మనసులో ఏముందో చెప్పగలిగేంతగా అతన్ని అర్థం చేసుకుంది. రిసార్ట్ చేరుకున్నాక లోపల దృశ్యం మేఘన్ను ఆశ్చర్యపరిచింది. కార్తీక్ ఆ గదిని మల్లెపూలు, కొవ్వొత్తులతో అలంకరింపచేశాడు. అరే, ఇదంతా ఎప్పుడు ప్లాన్ చేశారు అని మేఘన ఆశ్చర్యంగా అడిగింది. మనం హనీమూన్కి సరిగా వెళ్ళలేదు కదా, అందుకే ఈ ట్రిప్ని స్పెషల్గా చేయాలనుకున్నాను అన్నాడు కార్తీక్ వెనక నుంచి ఆమెను హత్తుకుంటూ. ఈ సాయంత్రం ఇద్దరు టీ గార్డెన్స్లో నడిచారు. ఆకుపచ్చని కొండల మధ్య మేఘన నవ్వుతూ ఉంటే దేవకన్యలా ఉంది. కార్తీక్ తన కెమెరాతో ఆమె ఫోటోలు తీస్తున్నాడు. ఆగండి, నా ఒక్కదానివే కాదు, ఇద్దరం కలిసి దిగుదాం అని ఆమె కార్తీక్ దగ్గరకు వచ్చి నిలబడింది. సెల్ఫీ తీసుకునే క్రమంలో వారిద్దరి మనసులు ఒకటయ్యాయి. ఆ క్షణం అక్కడ ప్రకృతి మాత్రమే సాక్షి. రాత్రి చలిమంట దగ్గర కూర్చున్నారు. కార్తీక్ మేఘన చేతిలో ఒక చిన్న బాక్స్ పెట్టాడు. ఆ తెరిచి చూసిన మేఘన కళ్ళు మెరిశాయి. అందులో ఒక అందమైన డైమండ్ రింగ్ ఉంది. ఇదెందుకు అని మేఘన. మన ప్రేమ గుర్తుగా మేఘన. ఈ కొన్ని నెలల్లో నువ్వు నా జీవితాన్ని స్వర్గం చేశావు. నా అలకలను, నా కోపాన్ని భరించావు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై లైఫ్ అన్నాడు కార్తీక్. మేఘన కళ్ళల్లో ఆనంద బాష్పాలు. మీరు నాకు దొరకటం నా అదృష్టం అండి. ఆ రాత్రి వారి మధ్య ఉన్న అనురాగం పరకాష్ఠకు చేరింది. చలిగాలులు బయట వీస్తున్నాయి, కానీ వారి మధ్య ప్రేమ వేడి వారిని ఒకరికొకరు మరింత దగ్గర చేసింది. శరీరాల కలయిక కంటే మించిన ఒక ఆత్మీయ అనుభూతి వారు పొందారు. సమయం 2 నెలల తర్వాత హైదరాబాద్. జీవితం మళ్ళీ మామూలు పట్టాలెక్కింది. కానీ మేఘన ఆరోగ్యం కొంచెం నీరసంగా ఉండటం మొదలైంది. ఉదయం లేవగానే వికారం, నీరసం. కార్తీక్ కంగారు పడ్డాడు. మేఘన, డాక్టర్ దగ్గరకు వెళ్దామా, ఆఫీస్కి లీవ్ పెడతానన్నాడు. మేఘనకు మనసులో ఏదో చిన్న ఆశ. వద్దులేండి, నేను చూసుకుంటాను. మరుసటి రోజు ఉదయం మేఘన బాత్రూమ్ నుంచి బయటకు వస్తూ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఆమె చేతిలో ఒక కిట్ ఉంది. అందులో
2 ఎర్రటి గీతలు కనిపిస్తున్నాయి. ఆమె ఆనందానికి హద్దులు లేవు. వెంటనే హాల్లో పేపర్ చదువుతున్న కార్తీక్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని గట్టిగా హత్తుకుంది. ఏమైంది మేఘన, ఎందుకు ఇంతలా ఊపిరి పీల్చుకున్నావు అడిగాడు కార్తీక్. మేఘన ఏం మాట్లాడకుండా ఆ కిట్ని అతని చేతిలో పెట్టింది. కార్తీక్ దాన్ని చూశాడు. మొదట అర్థం కాలేదు, కానీ ఒక్క నిమిషం తర్వాత విషయం అర్థమైంది. మేఘన అంటే నేను నేను నాన్ని కాబోతున్నానా అని అరిచాడు. మేఘన తల ఊపి ఏడ్చేసింది. కార్తీక్ ఆమెను గాల్లోకి ఎత్తి గిరగిరా తిప్పాడు. రే, జాగ్రత్త జాగ్రత్త, కింద దించు అని మేఘన నవ్వుతూనే భయపడింది. కార్తీక్ ఆమెను కిందికి దించి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. థ్యాంక్ యూ మేఘన, ఇది నా లైఫ్లో బెస్ట్ గిఫ్ట్. మేఘన ప్రెగ్నెన్సీ విషయం తెలిసాక కార్తీక్ పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు తను కేవలం భర్త మాత్రమే కాదు, ఒక జాగ్రత్త కలిగిన కేర్ టేకర్ అయ్యాడు. ఆమెకు ఏది కావాలో అది అడక్కముందే తెచ్చేవాడు. రాత్రిపూట మేఘన కాళ్ళు నొప్పులు పుడుతుంటే మొహమాట పడకుండా నొక్కి పెట్టేవాడు. అయ్యో మీరు చేయకండి అంటే, నా పిల్లల్ని మోస్తున్న నీకు నేను ఇంత మాత్రం చేయలేనా అని అనేవాడు. ఆ నెలలు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య బంధం మరింత గట్టిపడింది. మేఘన సీమంతం రోజున 2 కుటుంబాలు ఒకటయ్యారు. అమ్మమ్మలు తాతయ్యలు కాబోతున్నారన్న సంతోషం అందరిలోనూ ఉంది. కార్తీక్ ప్రతిరోజు మేఘన కడుపు మీద చెయ్యి వేసి లోపల ఉన్న పాపయ్యతో మాట్లాడేవాడు. నాని త్వరగా రా, నాన్న ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు అని అతను అంటూ ఉంటే మేఘన ఆ దృశ్యాన్ని చూసి మురిసిపోయేది. చివరికి ఆ రోజు రాని వచ్చింది. హాస్పిటల్లో అందరూ టెన్షన్గా ఉన్నారు. కార్తీక్ అటు ఇటు తిరుగుతున్నాడు. కాసేపటి తర్వాత నర్సు బయటకు వచ్చి కంగ్రాచులేషన్స్, బాబు పుట్టాడని చెప్పింది. కార్తీక్ లోపలికి వెళ్ళి మేఘని చూశాడు. ఆమె నీరసంగా ఉన్న ముఖంలో ఒక గొప్ప తృప్తి. ఆమె పక్కన ఒక చిన్న ప్రాణం మెల్లగా చేతులు ఆడిస్తుంది. కార్తీక్ ఆ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చూడు మేఘన, మన బాబు అచ్చం నీలాగే ఉన్నాడు అని అన్నాడు. కాదు, ముక్కు మీలాగే ఉంది అని మేఘన నవ్వుతూ. కార్తీక్ మేఘన్ వైపు చూసి, మన కథ పెళ్లితో మొదలైంది, ఈ చిన్న ప్రాణంతో పరిపూర్ణమైంది. థ్యాంక్ యూ మేఘన, నా జీవితంలో భాగమైనందుకు అని అన్నాడు. మేఘన కార్తీక్ చేతిని గట్టిగా పట్టుకుంది. మన ప్రయాణం ఇప్పుడే మొదలైందండి, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. బయట సూర్యుడు వెలుగులు వెదజల్లుతున్నాడు. లోపల కార్తీక్, మేఘన మరియు వారి చిన్న బాబుతో కూడిన ఒక అందమైన ప్రపంచం ఉంది. ప్రేమంటే కేవలం మాటలు కాదు, ఒకరి కోసం ఒకరు బతకటం, ఒక సంతోషంలో మరొకరు పాలు పంచుకోవడం అని వారు నిరూపించారు. కొత్తలో మొదలైన ఆ మౌనరాగం ఇప్పుడు ఒక మధురమైన గీతమై ఆ ఇంట్లో ప్రధ్వనిస్తుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.